హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి కార్స్ మహబూబ్ నగర్. నా యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. ఈరోజు మీ ముందుకి మారుతి 800 2010 మోడల్ తీసుకొచ్చా. 2010 మోడల్. దీని జీవితకాలం వచ్చేసి 2030 వరకు ఉంది. 1 ఇయర్ వరకు ఇన్సూరెన్స్ ఉంది. 4 టైర్లు వచ్చేసి 80 నుండి 70% ఉన్నాయి. ఫుల్ ఏసీ వర్కింగ్లో ఉంది బండికి మాత్రం. ఇది వచ్చేసి వైట్ కలర్లో ఉంది. ఇది వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్ రీడింగ్ వచ్చేసి 88,000 కిలోమీటర్ తిరిగింది. కండిషన్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ వెహికల్ వీడియో మొత్తం చూపిస్తాను, లాస్ట్లో ప్రైస్ చెప్తా, రేట్ అనేది లాస్ట్లో చెప్తాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా సరే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ మీ ముందుకు అప్డేట్గా వస్తూనే ఉంటాయి. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, మారుతి 800 2010 మోడల్. ఇంజన్ అయితే చాలా బాగుంది, చాలా సైలెంట్గా ఉంది. ఏసీ కూడా ఉంది బండికి. ఇంజన్ వచ్చేసి MP5 ఇంజన్. లీటర్కి వచ్చేసి 22 నుండి 20 వరకు మైలేజ్ వస్తుంది. మీరు ఇంజన్ మొత్తం చూసుకోవచ్చు. టోటల్గా వెహికల్ వచ్చేసి బాక్స్ పీస్లా ఉంది. మొత్తం చూసుకోండి. వెహికల్కి మైనర్ ప్రాబ్లం వచ్చేసి ఇంజన్కి అయితే లేదు. ఒకటి బ్యాటరీ డౌన్ ఉంది, వెహికల్కి బ్యాటరీ మార్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇగో ఫ్రంట్ ఒకటి అద్దం పలిగింది, ఇది ఒకటి వేసుకోవాలి అంతే. ఇంకా అంతకుమించి ఏం లేదు. ఇంకా వెహికల్ మొత్తం కండిషన్ ఉంది. నెక్స్ట్ ఇది ఒక పార్ట్ ఒకటి డ్యామేజ్ అయింది అంతే. అది మీరు కలర్ వేయించుకుంటే సరిపోతుంది. ఇంకా మిగతాది అయితే మొత్తం జెన్యున్గా ఉంది. వెహికల్ టైర్స్ పరంగా చూసుకుంటే చూడండి, 70% పైన ఉన్నాయి అపోలో టైర్స్. లోపల ఫుల్ లెజర్ సీట్ ఉంది. న్యూ మ్యాటింగ్స్ ఉన్నాయి వెహికల్కి. ఇది వచ్చేసి మాన్యువల్ స్టీరింగ్ ఉంటుంది, మాన్యువల్ విండోస్ ఉంటాయి. ఇది వచ్చేసి 4 స్పీడ్ బండి, MP5 ఇంజన్తో నడుస్తుంది. వెహికల్కి పొల్యూషన్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏసీ కూడా ఉంది బండికి. చూపిస్తాను, రివ్యూ అంతా చూసుకోండి. ఇక్కడ టైర్ కూడా చూసుకోండి. ఈ టైర్ కూడా మనకు 70% ఉంది. మనకు లోపల చూసుకోవచ్చు, స్టెప్నీ ఉంది. మనకు జాక్ పానా, వీల్ పానా, ఇంకోటి జాక్ కూడా ఉంది. స్టెప్నీ కూడా 70% ఉంది. వెహికల్ బాగుంది చూడండి. లోపల కస్టమర్ ఇగో ఎక్స్ట్రా మ్యాట్స్ కూడా వేయించాడు. వెహికల్ నెంబర్ చూసుకోవచ్చు, 091909 చూసుకోవచ్చు, 1090 సారీ చూసుకోండి. ఇది కూడా మనకు 55% ఉంది. 100కి 100% జెన్యున్గా ఉంది. వెహికల్కి మెయిన్గా డోర్ సెట్టింగ్లో పోలేదు, ఎందుకంటే ఎక్కడ ఆపితే అక్కడ అవుతుంది అనమాట. చూసుకోండి. రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చు, 88,000 కిలోమీటర్ తిరిగింది. సెకండ్ ఓనర్ బండి. సెంటర్ లాక్ ఉంది కానీ మనకు అదైతే వర్కింగ్లో లేదు. వెహికల్కి ఫుల్ మ్యాటింగ్ కూడా లేదు, ఎందుకంటే జెన్యున్గా వాడాడు కాబట్టి బాగుంది వెహికల్. మొత్తం చూసుకోండి వెహికల్ రివ్యూ అంతా. వెహికల్ రివ్యూ మొత్తం మీరు కంటిన్యూగా చూసుకోండి. చాలా అంటే చాలా బాగుంది వెహికల్, మిస్ చేసుకోకండి. గ్లాసులు కూడా మొత్తం ఒరిజినల్ ఉన్నాయి. ఇక ఇది వచ్చేసి 2010 మోడల్. టోటల్గా షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ అంతా. వెహికల్ మన దగ్గర పార్కింగ్స్ తీసుకొని అయితే సేల్ కోసం పెట్టాము. కావాల్సిన వాళ్ళు మిస్ కాకుండా, ఎవరైనా సరే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎవరికైనా పనిచేస్తుంది ఈ వెహికల్, మీరు తీసుకోవచ్చు. ఇది వచ్చేసి MP5 ఇంజన్. ఇంజన్ కూడా చాలా అంటే చాలా సైలెంట్గా ఉంది. ఇప్పుడు ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాము. ఓకే చూడండి. మనకు ఇగో ఇక్కడ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ అది కానీ అయితే లీకేజ్ అయితే అవ్వట్లేదు. చూసుకోండి. ఆయిల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు వెహికల్లో ఏసీ నడుస్తుంది చూడండి. వెహికల్ టోటల్గా ఇంజన్ చూస్తేనే అర్థమైపోతుంది వెహికల్ ఎట్టుందో. ఒకసారి ఏసీ చాలు చేద్దాం. ఏసీ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. చిల్డ్ ఏసీతో ఉంది బండి. 2010 మోడల్, చిల్డ్ ఏసీతో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళొచ్చు. వెహికల్లో న్యూ మ్యాటింగ్స్ కూడా ఉన్నాయి. ఫుల్ లెజర్ సీట్లు ఉన్నాయి. ఇండికేటర్, పార్కింగ్ లైట్లు కూడా చూసుకోవచ్చు. మొత్తం చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. ఇండికేటర్, పార్కింగ్ లైట్లు కూడా బాగున్నాయి.
చూడండి బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి రైట్ సైడ్ కూడా పార్కింగ్స్ పడుతున్నాయి చూడండి. ఓకేనా. ఇక ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్తాను, మీరు ఒకసారి బాగా చూడండి. ఇక్కడ ఏంటంటే వెహికల్కి అనేది ఫిక్స్ ప్రైస్ ఉంది, ఎవరికైనా ఇష్టం ఉంటేనే తీసుకెళ్ళొచ్చు. ఓకేనా. అయితే వెహికల్ రివ్యూ మొత్తం చూశారు కదా. ఇప్పుడు ఈ బండి అనేది కూడా మనకు స్టార్ట్ చేయడం ఉంది, ఇంజన్ అయితే ఆపరేట్ చేయలేదు. చాలా అంటే చాలా స్మూత్ ఉంది ఇంజన్. మీరు ఎంత పెద్ద మెకానిక్ అయినా దొరకొచ్చుకోండి. బండికి మాత్రం పేరు పెట్టాల్సిన అవసరం లేదు, నెంబర్ 1 కండిషన్లో ఉంది. ఇక కస్టమర్ రేట్ వచ్చేసి 99,000 చెప్తున్నాడు, 99,000 చెప్తున్నాడు. ఇందులో అనేది మనకు బార్గెనింగ్ అయితే ఏముండదు, ఇది ఫిక్స్ ప్రైస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెహికల్ అయితే చాలా బాగుంది, 99,000 ఇది ఫిక్స్ రేటు. ఎవరికైనా కావాలి అనుకుంటే డైరెక్ట్ రావాలా, బండి తీసుకొని ట్రయల్ వేసుకోవాలా, మీరు ఓన్లీ పెట్రోల్ వేసుకొని నడుపుకోవాలి అంతేగాని ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్రంట్ గ్లాస్ ఒకటి కొంచెం పలిగింది, అది మీరు సెకండ్ హ్యాండ్లో వేయించుకోవచ్చు, కావాలంటే కొత్తది వేయించుకోండి. ఇందులో అయితే బార్గెనింగ్ అయితే ఉండదు. 99,000 బండి తీసుకోవాలి, మిగతా మొత్తం మీరు వేయించుకోవాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఒకటి బ్యాటరీ కొంచెం డౌన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ గ్లాస్ ఒకటి పలిగింది, అది కూడా ఒరిజినల్ గ్లాసే. కస్టమర్ ఎక్స్ట్రా వేయిద్దాం అనుకున్నాడు, కాకపోతే ముందర బండి తాగితే వేయించడమో అని డౌట్ పడతారు అన్నట్టు మనకు 9 మోడల్ గ్లాస్ ఇప్పటివరకు అయితే షోరూమ్ గ్లాసే ఉంది బండికి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇక్కడ కొంచెం డ్యామేజ్ ఉంది, చూపించండి కొంచెం. అంటే ఇది బైకు తగిలినందుకు ఇట్లా కొంచెం రస్ట్ వచ్చింది. ఫ్రంట్ గ్లాస్ ఒకటి పలిగింది, కొంచెం బ్యాటరీ డౌన్ ఉంది. ఇప్పుడు బండి అయితే ఫుల్ కండిషన్లో ఉంది, ఇప్పుడు బండి స్టార్ట్ మీదే ఉంది. ఇక 99,000 రేటు, ఇంకైతే ఫిక్స్ ప్రైస్ అన్నా ఇంక ₹1 కూడా తగ్గదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ స్వామి కార్స్ మహబూబ్ నగర్ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే డైరెక్ట్ లొకేషన్ వస్తుంది. ఎవరు కూడా అడగాల్సిన పని లేదు, డైరెక్ట్ రండి, బండి చూసుకోండి, పెట్రోల్ వేయించుకొని మిగతా అమౌంట్ మొత్తం కట్టేసి తీసుకెళ్ళిపోండి. 99,000 ఇది ఫైనల్ రేటు, ₹1 కూడా బార్గెనింగ్ అనేది ఉండదు.